ఎస్, ప్రస్తుతం మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ కోట్ల శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హైడ్రాన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ హైడ్రా రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అని చెప్పక తప్పదు. ఈరోజు కేవలము హైదరాబాద్కు సంబంధించిందే కాకుండా యావత్ 33 జిల్లాలో ఉన్న ఎఫ్టీఎల్ కానీ, అదేవిధంగా బఫర్ జూన్లు కానీ, అదేవిధంగా నది పరివాహక ప్రాంతంలో ఎవరైనా గట్టని అది కూల్చేయబడతా ఉంది. మనందరికీ తెలుసు, ఈ జంట నగరాలకు మంచినీళ్ళ సౌకర్యం కోసం 100 సంవత్సరాల క్రితం నిజాం సర్కార్ నిర్మించిన ఏదైతే గండిపేట కానీ, ఉస్మాన్ సాగర్ కానీ ఈరోజు మరి అన్యాక్రాంతమైందంటే గత పాలకులు చేసిన తప్పు కాదని సందర్భంగా మనం చేస్తారు. ఈరోజు 4 కోట్ల మంది ప్రజలు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని ప్రశంసల జల్లు కురిపిస్తుంటే కేవలం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కేవలం బామ్మడులు మాత్రమే ఈ యొక్క ఫలితాలను చూసి ఓర్వలేక విషము చిమ్ముతున్నలో ఎలాంటి అతిశక్తి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే గండిపేట అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ ఈరోజు జలాశయాలు నిండు కుండల్లాగా ప్రవహించేది. కానీ అక్కడ భవనాలు కట్టి, అదే ఎఫ్టీఎల్లో భవనాలు కట్టి పైనుంచి నీరు రాకుండా ఎంత దుర్మార్గం అంటే గత ప్రభుత్వంలోని కేటీఆర్ గారు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చి మరి గండిపేటలో కలిపితే మరి మంచినీళ్ళు ఏ విధంగా ఉంటాయని ఈ సందర్భంగా గతంలో మనం చూసిన కృష్ణా ఎండిపోయినప్పుడు కానీ, గోదావరి నీళ్ళు రానప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో జంట నగరాల ప్రజలు. ఆ ఇబ్బందులు తొలగించాలని ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు, ఇది ఒక మంచి ఉన్నతమైన పరిణామాలతో కూడుకున్న ఒక మంచి కార్యక్రమంగా చూడాలి తప్ప ఇది రాజకీయ కోణంలో చూడొద్దని సందర్భంగా ఈ యొక్క రాజకీయ పార్టీలను నేను చెప్తా ఉన్నా. కేటీఆర్కి సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్ కానీ, లేకపోతే పల్లా రాజేశ్వరి మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ కూడా అక్రమంగా కట్టిందని ఫిర్యాదులు అందుతున్నాయి. వీటి మీద కూడా హైడ్రా యాక్షన్ తీసుకుంటుందా? మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? ఏ పార్టీ నాయకులైనా కానీ, కాంగ్రెస్ పార్టీ మా సొంత నాయకులు ఉన్నప్పుడు కూడా, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పుడుగా ఓవైసీ గారికి కూడా, అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి కానీ, అదేవిధంగా మల్లారెడ్డి కానీ ఈ రాష్ట్రంలో ఎవరైతే కబ్జా చేసిర్రో, చెరువులను అన్యాక్రాంతం చేసిర్రో ఆ యొక్క నాయకునికి తప్పదు, ఆ యొక్క సినిమా స్టార్లకు తప్పదు, ఆ యొక్క భూ బకాసులకు తప్పదు ఈ శిక్షని సందర్భంగా మనస్తాం. ఒకవేళ దాంట్లో మధ్యతరగతి కుటుంబాలు కానీ, అదేవిధంగా బిలో ప్రావర్టీకి దారితర గురువులకు కానీ మా ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చడం జరిగింది. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మేము చూపిస్తాం, కానీ బడా బాబులను మాత్రం వదలమని సందర్భంగా చెప్పడం జరిగింది. అందుకొరకే జలాల రక్షణ, కుంటల రక్షణ, నది పరివాహక ప్రాంతాల రక్షణ, చెరువుల రక్షణే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్న ముఖ్య ఉద్దేశం, ముఖ్య కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా. కానీ ఎవరిని వదిలిపెట్టము, ఇది రాజకీయ కక్ష కాదు, ఇది నిరంతర ప్రక్రియ అని మరొకసారి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి చెప్తున్నారు. కేటీఆర్ గారు నిజంగా నువ్వు అనుమతులు తీసుకొని జన్వాడ ఫామ్ హౌస్ని నిర్మిస్తే, ఎప్పుడైతే హైడ్రా మొదలుపెట్టిందో కార్యాచరణ, నువ్వు ఎందుకో కోర్టుకో తీసుకురావాల్సి వచ్చింది. నువ్వు నిజంగా నీ యొక్క నియమ నిబంధనల ప్రకారం నువ్వు ఉంటే నువ్వు అదే కాగితాలను హైడ్రాకో మున్సిపల్ కమిషనర్కో చూపిస్తే అయిపోయేది. అంటే నువ్వుగా ఒప్పుకున్నావు, నేను తప్పు చేసినని కోర్టుకోయినావు. అందుకనికే తొడగొట్టి తోక ముడిసిన దద్దమ్మ కేటీఆర్ గారు అని చెప్పక తప్పదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. నిన్న కూడా బ్రహ్మకుమారిస్ మీటింగ్లో చెప్పారు, ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం, అందరూ ఆశీర్వదించాలని చెప్పారు. అందుకొరకు ఇలా తెలంగాణ ప్రజలందరూ, ముఖ్యంగా 2 కోట్ల మహిళలందరూ కూడా ఇలా మా తమ్ముడిని, మా అన్న అని చెప్పుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశంస జల్లులు కురిపిస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అదేవిధంగా మార్తెరాన్ని రన్ చేసి ముఖ్యమంత్రి గారికి మద్దతుగా నిలబడ్డారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తారు. కనుక ముఖ్యమంత్రి గారు మీరు ముందుకోండి, మీ వెనుక మేము ఉన్నాము, आप लड़ाई करो, आप जंग करो, हमारे साथ, आपके साथ हम అని ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటూ ఉన్నారు. అందువరకు ఇప్పటికైనా ఎవరైనా ఒకవేళ బఫర్ జోన్లో కానీ, ఎఫ్టీఎల్లో కానీ చెరువులు ఆక్రమిస్తే స్వచ్ఛందంగా వచ్చి హైడ్రాకు హ్యాండ్ ఓవర్ చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది కోట్ల శ్రీనివాస్ స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడైనా చెరువులు కానీ, నాలాలు కానీ కబ్జా చేసి బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉంటే ఖచ్చితంగా మీరు హైడ్రాకు సరెండర్ అవ్వండి, కొంత ఉపశమనం ఉంటుంది. ఇక పేద, బిలో పావర్టీ, మధ్యతరగతి వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ పట్టించుకుంటుంది, వాళ్ళకు ఆల్టర్నేటివ్గా చూపిస్తుంది. సీఎం రేవంత్ గారు మీ వెనకాల మేము ఉన్నాం, ఖచ్చితంగా కొట్లాడండి, మీకు సపోర్ట్గా మద్దతుగా యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నారంటూ కోట్ల శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం హైడ్రా ఏం చేయబోతుంది, ఇంకా ఎన్ని కట్టడాలని కూల్చోబోతుంది, ఇంకా ఎటువంటి
ఇలాంటి పరిణామాలకు దారితీస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.